హాయ్ అండి. తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ స్వీట్ రెసిపీ బెల్లం గారెలు ప్రిపేర్ చేశామండి. సంక్రాంతి టైంలో మా అమ్మగారు చేశారు. ఎలా తయారు చేశారో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. బెల్లం గారెలు ప్రిపేర్ చేసుకోవటానికైతే ముందుగా ఒక కప్పు వరకు పొట్టు మినపప్పు తీసుకున్నానండి. పొట్టు మినపప్పు తీసుకుని వాటర్ వేసుకుని ఒకసారి బాగా కడుక్కొని ఒక 6 అవర్స్ పాటు వాటర్ వేసి నానబెట్టాలండి. 5-6 అవర్స్ అయితే నానబెడితే సరిపోతుందండి. ఈ బెల్లం గారెలకైతే పొట్టు మినపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది గుండు మినపప్పు కంటే. ఇది నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా. 6 అవర్స్ తర్వాత ఒక 2 కప్పుల వరకు బెల్లం తురుముకొని పక్కన పెట్టానండి. చూడండి, ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఈ బెల్లం తురుము మొత్తాన్ని వేసుకున్నాను. దీనిలో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాకాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. పాకం అయితే మరీ మనకి జిగురు పాకం ఏం అవసరం ఉండదు. జస్ట్ మనం పాకం పట్టినప్పుడు పాకం చేతికి అంటుకుంటుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పాకం అయితే ఇలా వచ్చి చేతికి చిన్న జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. ఇలా పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. నానబెట్టిన మినపప్పు నీట్‌గా పొట్టు మొత్తం పోయే వరకు కడుక్కొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే రోల్లో రుబ్బుకుంటున్నామండి. గారెలనైతే రోల్లో రుబ్బుకొని వండుకుంటే చాలా బావుంటుంది. మనకి రోట్లో రుబ్బిన దానికి, గ్రైండర్‌లో రుబ్బిన దానికి గారె టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. గ్రైండర్‌లో రుబ్బినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. రోట్లో రుబ్బుకున్నప్పుడు చాలా బావుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని గారెలు వండటానికైతే కర్రల పొయ్యి వెలిగించుకున్నామండి. వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాము. చూడండి, గారెల పిండి కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా అరిటాకు కానీ లేకపోతే మనకి కవర్ ఏదైనా తీసుకుని దాంతో వేసుకుంటే గారెలు మనకి సమానంగా ఒకటే విధంగా వస్తాయండి. లేదు అంటే మనకి చేత్తో వేసినప్పుడు కొద్దిగా లావుగా సన్నగా వస్తుంటాయి కదా. ఇలా వేసుకోవడం వల్ల గారెలు సన్నగా వస్తాయి. చూడండి, ఇదే విధంగా మధ్యలో హోల్ పెట్టుకుని ఒక్కొక్క గారెని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్గా ఉన్నప్పుడే వేసుకోవాలండి. మరి వేడి తక్కువగా ఉన్నా సరే మనకి గారె వేగినట్టు కలర్ రాదండి. ఇలా వేసుకుని ఒక్కొక్క గారెని ప్యాన్లో ఎన్నైతే గారెలు పడతాయో అన్ని గారెలు వేసుకోవాలి. గారెలు ఇలా వేసుకుని ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకి స్లోగా తిప్పుకోవాలండి. ఇలా గారెలను అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో మీకు వైట్గా కనిపిస్తుందండి. గారె అయితే చక్కగా వేగిపోయింది. ఈ గారెల్ని డైరెక్ట్గా పాకంలో వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు పాకంలో వేసుకుంటేనే పాకం మంచిగా పీల్చుకుంటుందండి. లేదు అంటే మనకి లోపల గట్టిగా ఉండిపోయి సరిగ్గా రావు గారెలు అయితే. ఇలా వేసుకున్న తర్వాత రెండోసారి కూడా ఇలా మనం ఎన్నైతే గారెల పిండి నానబెట్టుకున్నామో అలా ఒక్కొక్కటిగా గారెలు ఆయిల్లో వేసుకుని ఇలా పాకంలో వేసుకోవాలండి. పాకంలో వేసిన గారెలు అయితే మరీ ఎక్కువసేపు అవసరం ఉండదండి. ఒక 2 నిమిషాలకే మనకి చక్కగా పాకం మొత్తం పీల్చుకుంటాయి. ఈ గారెలు అయితే చక్కగా పాకాన్ని పీల్చుకున్నాయండి. చూడండి, చూడటానికి చాలా బాగున్నాయి కదా. ఈ గారెలు అయితే బయటికి తీసేద్దాము. తర్వాత ఇంకా మళ్ళీ వేసుకున్న గారెలు ఫ్రై అయిపోయాయి కదా, వాటిని వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనకి ఆ గారెలు వేసుకుని ఇవి తీస్తుంటా ఉంటే చక్కగా పాకం అయితే నేను వేసిన కొలతలో కరెక్ట్గా సరిపోయిందండి. కొద్దిగా కూడా పాకం మిగలలేదు. ఇంకా గారెల పిండి కూడా ఏం మిగలలేదండి. ఇదే విధంగా గారెలన్నీ ఇలా వేసుకున్నాను. ఎంతో రుచిగా ఉండే బెల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం గ్రైండర్లో వేసేదానికంటే ఇలా మనం చక్కగా రుబ్బురోల్లో రుబ్బుకొని కర్రల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.